రాజ్యసభలో ప్రస్తుతం బిల్లులో నెగ్గాలంటే 4 ఓట్లు అధికార కూటమికి కావాల్సి ఉంటుంది. ప్రస్తుత సమయంలో వాఫ్ సవరణ బిల్లు వంటివి సభ ముందుకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు, బీజూ జనతాదళ్కు 8 సీట్లు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు అధికార కూటమికి సహకరిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. 12 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు పూర్తయితే అందులో 11 ఎన్డీఏ పక్షాలు గెలుచుకుంటాయి. అప్పుడు మొత్తం 241 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 122కు చేరుతుంది. అప్పుడిక వైసీపీ, బీజూ జనతాదళ్ ఓట్లు అవసరం కూడా ఎన్డీఏ కూటమికి ఉండదు. అది జరిగిన నాడు మోడీ కళల్లో ఉన్న అనేక ఆలోచనలు స్పష్టంగా చట్టాల రూపంలోకి వస్తాయి. అనేక వివాదాస్పద అంశాలకు సంబంధించిన అజెండాతో మోడీ ఆలోచనలు 3.0 ప్రభుత్వంలో కార్యరూపంలోకి వస్తాయని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు రాజ్యసభలో కూడా స్పష్టమైన మెజారిటీ వస్తే మోడీ సర్కారుకు ఎదురే ఉండకపోవచ్చు. మరి అప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నో కొత్త అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.